అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఒకప్పుడు కామెంట్స్ చేసేవారు, అంటే వెర్రి ఫ్యాన్స్, పిచ్చి ఫ్యాన్స్ అని చెప్పేసి కామెంట్స్ చేసేవారు. అలాంటి ఇప్పుడు ఆ ఫ్యాన్స్ గెలిపించి ఒక డిసిప్లైన్ ఫ్యాన్స్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని నిరూపించుకున్నారు. ఏంటి ఎలా అనిపిస్తుంది? రాజకీయాలు చాలా సంతోషంగా ఉందండి సార్. ఒకటి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మాత్రం తప్పలేదు. ఎక్కడే కానీ నేను చేస్తాను అనే మాటను చేసి చూపించాడు తప్ప నేను చెయ్యలేదు, నా చేత కాలేదని చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 100% 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో వెళ్ళిపోయి స్ట్రైట్గా కొట్టేశారు రాజకీయంలో. సో ముందే చెప్పాడు, నేను రాజకీయంలోకి వచ్చింది ఎందుకంటే సేవ చేయడానికి, నేను సేవ చేయడానికి అని చెప్పాడు. ఎప్పుడు 10 ఏళ్ల కిందటే చెప్పాడు ఆల్రెడీ. ఆ మాటను ఇప్పుడు నిరూపించుకున్నాడు. సో గెలిచినా గెలిచకపోయినా నేను సేవ చేస్తాను. గెలవక ముందే సేవ చేశాడు, గెలిచిన తర్వాత డబల్ కాదు 100 రెట్లు సేవ చేస్తున్నాడు. తనకు వచ్చిన 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో గెలిచి చేస్తుంది. 100% స్ట్రైట్ ఫార్వర్డ్తోనే 100% తన రాజకీయ ప్రస్తావన కొనసాగిస్తున్నాడు. అంటే అప్పటి నుంచి మొదలుపెట్టి నుంచి ఇప్పటి వరకు ఏం తేడా గమనించారు బాగా? అంటే మొదలుపెట్టిన నుంచి కొద్దిగా బాధపడున్నాడు. ఏంటంటే రాజకీయంలో నేను నెగ్గలేనా అది ఇది అని చెప్పేసి కొంత ఇది ఫీల్ అయ్యాడు. సో 2019లో ఓడిపోయినప్పుడు కూడా చాలా ఇరిటేట్ అయిపోయాడు. ఇదేంది రాజకీయం అని కొద్దిగా ఫీల్ అయిపోయాడు, చాలా దారుణంగా ఫీల్ అయిపోయాడు. సో తర్వాత ముందుకు పుంజుకున్నాడు. ఏది ఏమన్నా కానీ నా ప్రస్తావన 25 ఏళ్ళు కొనసాగాలి అని రాజకీయంలో అప్పుడు మాట ఇచ్చాడు. దాని ప్రకారంగా ముందుకెళ్ళాడు, రాజకీయంలో సక్సెస్ అయ్యాడు. రాజకీయంలో గెలవడమే కాకుండా తను చేసే పనిలో కూడా సక్సెస్ అయ్యాడు. తను ఇచ్చినటువంటి పదవి కానీ తనకు ఇచ్చినటువంటి ఏ అధికారాన్ని కానీ దుర్వినియోగం చేయకుండా కరెక్ట్గా ప్రాసెస్లో కరెక్ట్ వే ఆఫ్ ది వేలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆల్రెడీ రోడ్లు కానీ అక్కడ ఉన్న నిర్మాణాలు కానీ ఇంకోటి కానీ తనకు ఇచ్చినటువంటి పదవిని సక్రమంగా చేస్తున్నాడు. జై పవన్ కళ్యాణ్. అంటే పంచాయతీరాజ్ శాఖ వరకు ఆయన సక్సెస్ఫుల్గానే చేస్తున్నారంటారా? పంచాయతీరాజ్ శాఖ అయినా డిప్యూటీ సీఎం అయినా తనకి ఇచ్చిన పదవిని కొనసాగిస్తున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. పంచాయతీరాజ్ శాఖలో దాదాపు 13,320 గ్రామాలు 2024లో తన మీటింగ్ పెట్టి ఒకటే ఏకకాలంలో మీటింగ్ పెట్టి గిన్నీస్ బుక్ రికార్డు కొట్టాడు. ఇంకోటి ఏంటంటే గిరిజన ప్రాంతంలో దాదాపు 70 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కరెంటు ఫెసిలిటీ లేనిటువంటి గ్రామాన్ని కూడా కరెంటు ఇప్పించాడు, రోడ్లు వేయించాడు. సో ఎక్కడే కానీ తనను ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నీట్గా పరిపాలన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కొంచెం కనిపించడం వార్తల్లో కొంచెం తగ్గించారంటారా? కనిపించడం ప్రతిరోజు కనిపించడం ఏంటండి? ఒకటి చెప్తాను, కనిపించడం అంటే ఏంటండి? ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు నేను ఇది చేస్తున్నా అంటే కాదు కదండి. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ప్రతిరోజు వార్తలు కనిపిస్తే ఇంకా అప్పుడు అతను వార్తలకు న్యూస్ ఇచ్చేవాడైతాడే కానీ తన పని తను చేసుకోకుండా ఉండాలి. ఫ్యాన్స్ గెలిపించడం వరకు ఆగిపోయారంటారా? ఆయనతో పాటు ఇప్పుడు కార్యక్రమాల్లో కూడా బాగా పాల్గొంటూ ఒక డిసిప్లిన్ ఫ్యాన్స్ లాగా ఉన్నారంటారా? డిసిప్లిన్ ప్లాన్ లాగానే ఉన్నారండి, ఫ్యాన్స్ లాగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారు, డిసిప్లిన్గా తన పని చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫ్యాన్స్ కూడా అలానే. ఒక ఫ్యాన్స్గా నేను కూడా చెప్తున్నా అండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను కూడా ఎలా అంటే డిసిప్లిన్గా ఉన్నాను. ఓవర్ యాక్షన్ ఇవన్నీ లేవు, ఇంతకుముందు కూడా ఏం లేవు. ఆయనను గెలిపించుకోవాలన్న ఆతృత, గెలిపించుకోవాలన్న కోరికను మేము నిరూపించుకున్నాం. ఎలా నిరూపించుకున్నామంటే ఆయన ఏ పాటలు నడుస్తే ఏంటి, మేము ఆయన ఫ్యాన్స్ కాబట్టి. ఇప్పుడు ఒకటన్నా 2024లో 2023లో మన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారు, నేను ముందుకెళ్తున్నాను, నేను డెసిషన్ తీసుకుని ముందుకెళ్తున్నాను, నేను ఈ పార్టీతో కలుస్తున్నా అంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మేము సంతోషంగా ఉన్నాం. అప్పట్లో ఆయన ఏం సింగిల్గా వెళ్ళకుండా ఏంటి పార్టీతో వెళ్తున్నాడని చాలా మంది విమర్శించారు. అవన్నీ నో కామెంట్స్, సారీ. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, అవన్నీ చెప్పకూడదు కానీ ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళాలి. ఎట్లా గెలుపొందడానికి ముందుకు వెళ్ళాలి, అదొక ప్రాసెస్. ఇప్పుడు ఒకరికి వెళ్తే కావట్లేదు, కుదరట్లేదు అన్నప్పుడు కలిసి వెళ్ళాలి. సో ఆయన డెసిషన్ లోపల నుంచి పుంజుకుంది, ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను ఒంటరికి వెళ్తే కావట్లేదు అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్తో వెళ్తే ఎలా ఉంటుంది జర్నీ అని పొలిటికల్ జర్నీ మంచిగా స్టార్ట్ చేశాడు. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్తో తను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు.